తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా అంటే బీజేపీ ప్రధానంగా ఏ అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. సరే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా దీన్ని ప్రస్తావించడం, వాటి గురించి చర్చ జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా ఇది దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు ఇవి. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ గతంలో ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దేశంలో సాధించినటువంటి ప్రగతి, ఈ దేశాన్ని రక్షించినటువంటి విధానం, ఈ దేశ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాల విషయంలో కానీ అన్ని అంశాల మీద మేము ప్రచారం చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, త్రిబుల్ తలాక్ను రద్దు చేయడం కానీ, అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో కానీ, ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నటువంటి విధానం కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి, ఇతర పార్టీలకు ప్రధానమంత్రి అభ్యర్థి కరువయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు ఇదే విధంగా కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి అదే అంశాన్ని మేము ప్రస్తావిస్తూ ప్రచారంకి వెళ్తున్నాం. మేము మోడీ చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. మీరు ఎక్కడ పోయినా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని మేము ఊహించుకోలేము. కాబట్టి ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారు పోటీగా ఫలానా వ్యక్తి ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పే స్థితిలో విపక్షాలు లేవు. ఏ పక్షం కూడా మా ప్రధానమంత్రి అభ్యర్థి ఫలానా వ్యక్తి అని చెప్పే స్థితిలో లేవు. కాబట్టి ఎవరు చోటేయాలి? కాబట్టి ఇతర పార్టీలో దేశాన్ని కాపాడే వ్యక్తి నాయకులు లేడు, దేశ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి నాయకులు లేడు, దేశంలో మేము ఫలానా చేస్తాం అని చెప్పేటువంటి నాయకుడే కరువైనప్పుడు ఏకైక వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ యొక్క హవా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది.